నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు సినిమాల పరంగా చూస్తే 6 అడుగుల బుల్లెట్ అని కొంతమంది పిలుస్తారు, లేతే పవర్ స్టార్ అని చెప్పేసి కొంతమంది పిలుస్తారు. సినిమాల పరంగా ఇవి. పొలిటికల్ పరంగా చూసుకుంటే గనక జనసేనాధిపతి అని చెప్పేసి కొంతమంది అంటారు, సేనాని అని కొంతమంది అంటారు. సో అయితే ఇప్పుడు కొత్తగా ఒక బిరుదు వచ్చింది పవన్ కళ్యాణ్కి. అదేంటంటే అభినవ శ్రీకృష్ణ దేవరాయ. ఈ బిరుదునిచ్చింది కర్ణాటకలోని ఉడిపికి చెందిన ఒక మఠం, అదే పుట్టగే శ్రీకృష్ణ మఠం. ఆ బిరుదుని పవన్ కళ్యాణ్కి ప్రదానం చేసింది పుట్టగే శ్రీకృష్ణ మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామి. సో అయితే కొత్తగా వచ్చిన బిరుదుతోటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఖుషీలో ఉన్నారు. అయితే ఈ బిరుదులు ఏవి కూడా కొనుక్కుంటే వచ్చేవి కాదు, ఇవన్నీ కూడా మనం కష్టపడితే వచ్చే బిరుదులు. ఇలాంటి బిరుదులు ముఖ్యంగా ఇలా మఠానికి అంటే మఠాలు ఉంటాయి కదా, కొన్ని మఠాలు దేవాలయాలకు సంబంధించినవి ఉంటాయి కదా, వాటి నుంచి వచ్చే బిరుదులు కొనుక్కుంటే వచ్చేవి కాదు. కొన్ని డాక్టరేట్లు లేకపోతే ఇంకా ఇతరత్ర వాటి అయితే కొనుక్కునే అవకాశం కూడా ఉంటుందంటారు కొంతమంది. లాబింగ్ చేస్తే వచ్చేవి కూడా ఉంటాయని చెప్పేసి కొంతమంది చెప్తారు. కానీ దేవాలయాలకి మఠాలకి సంబంధించినవి బిరుదులు కొనుక్కుంటే వచ్చేవి కాదు. ఇవి మనం ధర్మం కోసం, న్యాయం కోసం, సనాతన ధర్మం కోసం, హిందుత్వం కోసం నిలబడితే వచ్చేవి. సో పవన్ కళ్యాణ్ కూడా అలాగే సనాతన ధర్మం కోసం, హిందుత్వం కోసం, అలాగే అంటే దేవాలయాల పునరుద్ధరణ కోసం, ఇలాంటి వాటి కోసం పాటుపడ్డారు, సాహిత్యం కోసం పాటుపడ్డారు. కాబట్టి ఇవన్నీ ఆయన్ని కోరి వరించాయి, కొనుక్కుంటే వరించలేదు, కోరి వరించాయి. ఇక మొత్తం మీద పవన్ కళ్యాణ్కి ఈ బిరుదు ఎలా వచ్చింది ఏంటి అనేది కనుక చూసినట్లయితే, ఆయన ఏ విషయంలో పాటుపడ్డారు అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా సనాతన ధర్మం. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం గొంతు విప్పారు. ఆయన గట్టిగా గళం విప్పి దానికోసం పోరాడారు కూడా. సనాతన ధర్మం కోసం ఎదురు నిలబడ్డారు. సనాతన ధర్మం మీద దాడి జరుగుతోంది అని అనుకుంటే కనుక ఎదురు నిలబడ్డారు. సో దానికోసం అలాగే చాలామందిని సనాతన ధర్మం వైపు, సనాతన ధర్మం కోసం పోరాటం చేసే వైపుగా ఆయన మళ్లించారు, చాలామందిని అటువైపుగా మళ్లించారు. సో అందుకనే ఆయనకి ఈ బిరుదు రావటం జరిగింది. అలాగే సాహిత్యం కోసం కూడా పోరాటం చేస్తున్నారు, సాహిత్యం కోసం పాటుపడుతున్నారు కూడా. తెలుగు సాహిత్యం, ముఖ్యంగా హిందీ సాహిత్యం కోసం ఆయన చేసిన అంటే ఒక త్యాగం లాంటిదనే చెప్పొచ్చు. ఎందుకంటే మనకి డబ్బులుంటే మన పిల్లల కోసం వాటిని బ్యాంకులో వేసుకోవటమా లేకపోతే ఇంకా ప్రాపర్టీస్ కొనుక్కోవటమా చేస్తాం. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేశారో తెలుసా? తన దగ్గరున్న ఆ కాస్త డబ్బుల్ని కూడా ఒక లైబ్రరీ కోసం, పిఠాపురంలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం కోసం దానం చేశారు. అయితే అది కూడా ఎప్పుడు జరిగింది? ఈ మధ్యకాలంలో పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ జరిగింది కదా, దాంట్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నప్పుడు పిఠాపురంలో ఒక లైబ్రరీ పెట్టడం కోసం ఆ డబ్బుల్ని కేటాయిస్తాను, సో ఆ పిఠాపురంలో ఆ లైబ్రరీలో బుక్స్ కూడా నేనే డబ్బులు ఇస్తానని చెప్పారు. ఆ లైబ్రరీలో ఎలాంటి బుక్స్ ఉంటాయి అంటే తెలుగు సాహిత్యానికి సంబంధించి, హిందీ సాహిత్యానికి సంబంధించి బుక్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో తెలుగు సాహిత్యం మీద, హిందీ సాహిత్యాన్ని, హిందీ భాష మీద పట్టు పెంచుకోవాలని ఎవరైతే అనుకుంటారో అక్కడ వాళ్ళు వాటిని వినియోగించుకోవచ్చు. అలాగే మరి తనకి జీతం వస్తుంది కదా, ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. మరి ఎమ్మెల్యే కన్నా మంత్రికి ఇంకొంచెం ఎక్కువ జీతం వస్తుంది, ఫెసిలిటీస్ ఉంటాయి. సరే ఫెసిలిటీస్ అంటారా, పక్కన పెట్టండి, వాటిని వాడుకోకుండా నాకు డబ్బులు ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వరు. వాడుకుంటే వాడుకో, లేకపోతే లేదు అని చెప్తారు. సో అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, తనకి మంత్రిగా వచ్చే జీతం ఏదైతే ఉంటుందో మొత్తం అంతా కూడా పిఠాపురంలో అనాథ పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల చదువుల కోసం వాడుతున్నారు. అలాగే వైద్యం కోసం కూడా పవన్ కళ్యాణ్ కొంత పాటుపడుతున్నారు, కొంత కాదు గట్టిగానే పాటుపడుతున్నారని చెప్పాలి. మామూలుగా మనకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళల్లో శ్రీమంతులే ఉన్నారు. సో మనం ఏం చేస్తాము, నాకు ఎంతో కొంత నువ్వు హెల్ప్ చేయరా, ప్లీజ్ రా, నేను ఏదైనా బిజినెస్ పెట్టుకుంటాను, నాకు ఎదిగొస్తున్న 4 పిల్లలు ఉన్నారు, సో వాళ్ళకి ఉపయోగపడతాయి, 4 డబ్బులు వస్తాయి అని చెప్పేసి మనం అడుగుతాం ఫ్రెండ్స్ని. జనరల్గా ఎవరైనా మన ఫ్రెండ్స్ కొంచెం స్థిరంగా ఉన్నారు, మంచి జాబు, మంచి బిజినెస్, బాగున్నారు, డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే సో వడ్డీకి ఇవ్వద్దు, వితౌట్ ఇంట్రెస్ట్ ఇవ్వవా అని అడుగుతాం. కానీ పవన్ కళ్యాణ్ ఏమడుగుతారో తెలుసా వాళ్ళ ఫ్రెండ్స్ని, మీరు బాగున్నారు కదా, సో నేను ఒక మెడికల్ కాలేజీ కట్టాలనుకుంటున్నాను, సో నాకు సహకారం అందించండి అని చెప్పేసి కోరారట. తన ఫ్రెండ్స్ సహకారంతో, తన దగ్గర ఉన్న డబ్బులతోటి పిఠాపురంలో ఒక మెడికల్ కాలేజీ కట్టబోతున్నారు. ప్రభుత్వానికి దానికి ఎటువంటి సంబంధం లేదు, కట్టించి ప్రభుత్వానికి ఇస్తారు. అక్కడ పేద వైద్య విద్యార్థులు వాళ్ళు చదువుకోవచ్చు, డాక్టర్లు అవ్వచ్చు. ఇది పవన్ కళ్యాణ్ అంటే. సో ఎవరైనా అలా చేస్తారా? సో అది కూడా సొంత డబ్బులతోటి, మళ్ళీ తన దగ్గర ఉన్న డబ్బులు సరిపోకపోవడంతో ఫ్రెండ్స్ దగ్గర సహకారం కూడా తీసుకొని ఆయన ఆ పని చేయబోతున్నారు. అయితే మరి ఇది కట్టించాలంటే దగ్గరుండి అన్ని పనులు చూసుకోవాలి కదా. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. పైగా పిఠాపురం నియోజకవర్గం సమస్యలు కూడా చూసుకోవాలి. అలాగే సినిమాలు కూడా, ఆయన అంతకుముందు మంత్రి కాకముందు
ఎమ్మెల్యే కాకముందు ఒప్పుకున్న సినిమాలు ఉన్నాయి కదా, మరి అవి కూడా పూర్తి చేయాలి. మరి నిర్మాతలు ఏమైపోతారు, ఆయన నమ్ముకుని డేట్స్ తీసుకున్న దర్శకులు ఏమైపోతారు. సో కాబట్టి వాళ్ళ కోసం కూడా పనిచేయాలి. సో ఇలా తీరిక లేకుండా పనిచేస్తున్న రీజన్ వల్లనే పవన్ కళ్యాణ్ ఈ మధ్య తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. వైరల్ ఫీవర్ రావటం, నడుము నొప్పి రావటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి తన అన్న కొడుకు రామ్ చరణ్ ఏం చేశాడంటే, ఇక మీదట పిఠాపురంలో ఏదైతే కట్టబోతాము అని చెప్పేసి చెప్తున్నారో మెడికల్ కాలేజ్, దాని నిర్మాణ బాధ్యతలన్నీ కూడా దగ్గరుండి నేనే చూసుకుంటానని చెప్పేసి హామీ ఇచ్చారట. సో చూడండి, తన కోసం తన అన్న కొడుకు కూడా పాటుపడుతున్నారు. అంటే ఒక మంచి పని మనం చేస్తున్నామంటే మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకొంతమంది ఆ మంచి పనులు చేయడానికి ముందుకు వస్తున్నారు అని చెప్పేసి చెప్పడం అనమాట. సో ఈ బిరుదు ప్రదానం చేయడంలో నాకైతే పవన్ కళ్యాణ్కి ఈ బిరుదు ప్రదానం చేయడంలో నాకైతే ఏమాత్రం తప్పులేదు. శ్రీకృష్ణదేవరాయల క్వాలిటీస్లో కొన్ని పవన్ కళ్యాణ్లో కూడా కనిపిస్తున్నాయి. సాహిత్యానికి సంబంధించి, వైద్యానికి సంబంధించి, విద్యకి సంబంధించి, సనాతన ధర్మం కోసం పోరాడే తత్వం గురించి, అలాగే హిందూ దేవాలయాల గురించి, వీటన్నిటిలో కూడా పవన్ కళ్యాణ్కి శ్రీకృష్ణదేవరాయలకి సారూప్యత ఉంది. కాబట్టే మరి ఆ మఠాధిపతి సుగుణేంద్ర తీర్థస్వామి పవన్ కళ్యాణ్కి ఈ బిరుదుని, అభినవ శ్రీకృష్ణదేవరాయ అనే బిరుదుని సత్కరించారు. సో ఇది ఇప్పుడు దీనికి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్కి ఇచ్చిన బిరుదు గురించి నేను మీకు ఒక మాట చెప్పాలి. సినిమాల్లో 100 బిరుదులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అప్పట్లో చిరంజీవికి ఒక బిరుదు ఉండేది, సుప్రీం హీరో అని చెప్పేసి. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సుప్రీం హీరో చిరంజీవి అనేవాళ్ళు. ఆ తర్వాత ఏమైంది, మెగాస్టార్ చిరంజీవి అయింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కూడా మొదట్లో కొన్నాళ్ళు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు. ఇప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు, కొంతమంది 6 అడుగుల బుల్లెట్ అంటారు. రేపు ఇంకో 4-5 హిట్లు ఎక్కువ పండి అనుకోండి, మరే బిరుదు వచ్చి చేరుతుందో చెప్పలేం. కానీ సనాతన ధర్మం కోసం పోరాడిన ఈ బిరుదైతే శాశ్వతమని చెప్పొచ్చు కదా. ఇది కొనుక్కుంటే వచ్చేది కాదు. ఏదో పెర్ఫార్మెన్స్ అంటే వెండి తెర మీద పెర్ఫార్మెన్స్ చూపిస్తేనో, 4 ఫైట్లు చేస్తేనో, 4 డాన్సులు చేస్తేనో, లేకపోతే 4 రొమాంటిక్ సీన్లో యాక్ట్ చేస్తేనో, 4 సెంటిమెంట్ సీన్లో యాక్ట్ చేస్తేనో వచ్చేది కాదు కదా. ఇది ధర్మం కోసం పోరాడితే వచ్చింది, సనాతన ధర్మం కోసం పోరాడితే వచ్చింది, హిందుత్వం కోసం పోరాడితే వచ్చింది. సో కాబట్టి ఇది శాశ్వతం అంటాను నేనైతే. సో మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.